హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుటి వీడియోలో మొటిమలు, చుండ్రు, జుట్టు పల్చపడడం, ముడతలు పడిన చర్మం, నల్లగా ఉన్న చర్మం, ఈ అన్ని సమస్యలకు ఉపయోగపడే ఆయిల్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆయిల్ ప్రిపరేషన్ కోసం మనం వేపాకును ముందుగా తెంచి 2 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసి ఇలా తడి ఆరిపోయే వరకు మనం ఆరబెట్టుకొని ఉంచాలి. ఇలా తడి ఆరిపోయిన వేపాకును మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఓన్లీ వేపాకు అనేది సరిగా గ్రైండ్ అవ్వదు. ఇందుకోసం మనం వేపాకులో ఆయిల్ మిక్స్ చేసి గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. వేప నూనె రక్త ప్రసరణకు మరియు జుట్టు పెరుగుదలకు మంచిగా పనిచేస్తుంది. జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. అంతేకాకుండా వేప యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు బట్టతలను నివారించడంలో ఉపయోగపడతాయి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో మిగిలిన ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వేపాకు పేస్ట్ను యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి మనం ఈ మిశ్రమంని మొత్తం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఈ ఆయిల్ అనేది సోరియాసిస్ వంటి స్కాల్ప్ సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా మొటిమలు, కాళ్ళ గాయాలు, తామర, సోరియాసిస్, దద్దుర్లు మరియు దురద వంటి ఎర్రబడిన చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. ఈ వేప నూనె జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ వేప నూనెను పై పూతగా యూజ్ చేయవచ్చు. చర్మం పైన తేమ తక్కువగా ఉన్నప్పుడు చర్మం తెల్లగా పొడి బారినట్లు అవుతుంది. అటువంటి పరిస్థితులలో ఈ వేప ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఈ ఆయిల్ని ఒక 5 నుండి 6 నిమిషాల పాటు వేడి చేసుకుంటే సరిపోతుంది. వేపాకు అనేది ఆయిల్కి మంచిగా పట్టేసింది. ఈ స్టేజ్లో మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పాటు ఈ ఆయిల్ని కూల్ ఎక్కనివ్వాలి. ఇలా చల్లగా అయిన ఆయిల్ని మనము ఒక జాలి గంట తీసుకొని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఆయిల్ని మనం ఒక ఎయిర్ టైట్ డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆయిల్ మనకి అన్ని చర్మ సమస్యలను పరిష్కారం చేస్తుంది.
మనం ఫిల్టర్ చేసుకోగా మిగిలిన వేపాకు పొడిని మనం దీన్ని పడేయకుండా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం స్నానానికి వెళ్ళే 10 నిమిషాల ముందు బాడీ మొత్తం అప్లై చేసుకొని ఆ తర్వాత స్నానం చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.